వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంబైలోని ఆజాద్ మైదానంలో రైతుల భారీ సభ. రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో తరలివచ్చిన అన్నదాతలు. చిత్తూరు జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు. ఆకట్టుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ధైర్య సాహసాలు. విశాఖలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. శ్రీశైలంలో పులి చర్మాల స్మగ్లింగ్ పై ప్రత్యేక నిఘా. ముగ్గురు అరెస్ట్. కొనసాగుతున్న విచారణ. ప్రాణ త్యాగాల ఫలితమే గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ కెళ్తే, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహిస్తున్న సభకు కర్షకులు భారీగా తరలివచ్చారు. అయితే మహారాష్ట్రలోని 21 జిల్లాల నుంచి దాదాపు 10,000 మంది రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ముంబైకి తరలివచ్చామని, వ్యవసాయం లేకపోతే తామంతా రోడ్డుపై పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జెండాను ఎగురవేసి జెండా గీతాన్ని ఆలపించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన వేడుకల్లో భాగంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది ధైర్య సాహసాలు ఆకట్టుకున్నాయి. సో జనరల్ మన ఫైర్ అనుకున్నప్పుడు పరిగెత్తాంటారు. ఆ పరిగెత్తడం వల్ల ఎక్కువ ఫైర్ అయిపోయి బాగా మంట ఎక్కువగా పెరుగుతుంది. ఎప్పుడు పరిగెత్తకుండా అలా అనుకునే రోల్ లేనట్లయితే మనం ఫైర్ కంట్రోల్ చేసాము. ఎప్పుడు కూడా మనకి బట్టలకి ఫైర్ అంటే జనరల్గా ఇళ్ళలో ఏదైనా జరిగినప్పుడు తొందరపాటు మనకి నీళ్ళు అందుబాటులో ఉంటాయి కాబట్టి నీళ్ళు అనుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే అలా ఫైర్ మరీ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఆయిల్ ఫైర్ ఎక్కువగా వాటర్ ఉపయోగించకూడదు. సో అలాంటి పొరపాటు ఎక్కువ చేయకూడదు. అలా కాకుండా దానికి సరిపడా మూట ఏదైనా అయినట్లయితే దాన్ని మూసినట్లయితే అక్కడ ఆ ఫైర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. చూడండి, అది మూస్తున్నప్పుడు చూసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నప్పుడు వెనక్కి నిలబడుతుంది. దాని ముందరికి వెళ్ళకుండా తల ముందరికి పెట్టుకోకుండా ఆ మూటను మనం దాని మీద చూసి అలా సెట్ చేసినట్లయితే ఆ ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. అదొక మెథడ్. ఇంకా లేదనుకుంటే మన దగ్గర ఏదైనా ఫోమ్ అంటారు. ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నట్లయితే ఫోమ్ను ఉపయోగించి మనం ఆయిల్ ఫైర్స్ క్లోజ్ చేయాలి. ఆయిల్ ఫైర్స్ ఎక్కువగా వాటర్ ఉపయోగించలేదు. వాటర్ ఉపయోగించినట్లయితే అది ఇంకా పెద్దదవుతుంది. మంట ఇంకా ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి ఆయిల్ ఫైర్స్ ఎప్పుడు కూడా ఫోమ్ కానీ లేదా దానికి సరిపడా మూటని ప్రవేశపెట్టి దాన్ని ఆ ఫైర్ని క్లోజ్ చేయొచ్చు. సో అది ఫోమ్ ఫోమ్ అనే దాన్ని తప్పిపోయి ఆ వైర్ ఫైర్ని దాన్ని కూడా చేస్తుంది. ఇది జనరల్గా ఇళ్ళలో జరుగుతున్నాం కానీ ఆ గ్యాస్ వల్ల జరిగేటువంటి ప్రమాదం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా విశాఖలో వివిధ రాజకీయ, ప్రజా, పౌర, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలో ప్రారంభమైన ఈ ర్యాలీ రామ అంబేద్కర్ సర్కిల్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరిగింది. ర్యాలీ పొడవునా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు చేతబూని ప్రదర్శన చేశారు.
ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జల్లెడపట్టి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. చిరుతపులి చర్మం, ఒక మోటార్ సైకిల్ ను అధికారులు సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. There is a possibility that it may be sold at any time. Based upon the special intelligence that we got from individuals, so we formed a team along with our range officer, FRO Srisayanam and his own staff, led by me, and with the help of WCCB Wildlife Crime Control Bureau officials, we could trace the suspects. And based upon the inputs from the intelligence, we have almost spotted the area where the selling is going to happen, and we have surrounded the area, and we have chased down 3 suspects along with the leopard skin and also 1 vehicle. We have seized 1 vehicle and 1 leopard skin, and along with we have detained 3 suspects. And now investigation is going on regarding this. Once the investigation is over, we will be able to give further information. Thank you. సార్ దీంతో ఆల్రెడీ మీ సిబ్బందిలో కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఏమైనా ఉన్నారా? అంటే మీ సిబ్బందిలో కూడా సస్పెక్టెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు ఇవ్వము. అంటే ఇప్పుడు వన్స్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఓవర్, then you will get the whole clarity about what has happened totally, and based upon that we captured it. We don't have any such kind of information about the other skin or other nails or other clothes. So whatever information we got, based upon that, it seems to be factual, and we got it to be factual, and the item that we have got from them is also original. So far, since the investigation is going on, maybe after the investigation is over, we can give more information about it. Thank you. సార్ ఇటువంటి సంఘటనలు జరగకుండానే అంటే మీ పర్యవేక్షణ కొరవడిందే? అంటే ఇప్పుడు టోటల్ ఏరియా మనం ఇప్పుడు ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాల ఫలితమే గణతంత్ర దినోత్సవమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ జాస్యం వినయ్ భాస్కర్, జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండా ప్రకాష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడిందని మంత్రి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసి నేటికి 72 సంవత్సరాలు అయిందని అన్నారు. ఆ రోజు నుండి నేటి వరకు రిపబ్లిక్ డేను పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నామని కూడా తెలిపారు.
ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి జగన్ సహకారంతో 700 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యేలా చూశానని ఎమ్మెల్యే కూడా తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 193 చెరువులకు హాద్రి నివా కాల్వ ద్వారా నీటిని నింపే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారికి అభివృద్ధి చేసుకోవాలంటే దానికి సంబంధించి రోడ్స్ ఇండికేట్ కల్చర్ అంటారు. కాబట్టి ఈరోజు ముదిగుప్ప నుంచి 342 మనకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పూర్తిగా వెనకబడిన ప్రాంతమైనటువంటి మన ప్రాంతానికి మనం ప్రతి పల్లెలో ప్రతి రైతు ఎరువులని ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పామో ఆ మాటను అతి త్వరలోనే పూర్తి చేయబోతున్నామని చెప్పేసి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని గ్రామాల్లో సర్పంచ్లు జెండాను ఎగురవేయగా దంతాలపల్లి ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలలో ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి, ఎంపీఓ అఫ్సర్ పాషా, తహసీల్దార్ విజయలక్ష్మి జెండా ఆవిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఎంపీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి, ఆర్ఐ బాబు, వైస్ ఎంపీపీ పద్మ, ఎస్ఐ బానోతు వెంకన్న, ఎంపీడీసీ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సురేష్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని, దేశ రక్షణలో, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని రాసి అందించినటువంటి రోజు 1950 జనవరి 26న ఆమోదించిన రోజు కాబట్టి ఈరోజు జెండా పండుగ చేసుకుంటూ గణతంత్ర దినోత్సవం అని చెప్పి
చెప్తా ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు కూడా జెండా పండుగ చేసుకుంటున్నామని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడో ఈ దేశానికి అందరికీ తెలుసు. ప్రపంచ దేశాలు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాన్ని చదివి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహా గొప్ప నేత అని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం మరి చదువు లేకపోతే చదివించడానికి చదువు కోసము అన్ని రకాలుగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఎంతో సేవ చేసిండని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిన తర్వాత మరి ప్రజాస్వామ్య దేశంగా కూడా పిలుచుతున్నామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు బలైన వర్గాల కోసమే కాకుండా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని గాంధీ చౌక్ సమీపంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం శరత్ కుమార్ రెడ్డి శ్రీ అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణలో భాగంగా రామాలయంలో 2,51,000 రూపాయలు సమర్పించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, జనగాం వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, మండల అధ్యక్షులు ఆంజనేయులు, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో జెండాను ఎగరవేశారు. గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహాల వద్ద గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా మువ్వన్నెల జెండాను ఎంఆర్ఓ, ఎంపీడీఓలు ఎగరవేశారు. అనంతరం ఎంఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ గంగకర్ణ, వైస్ ఎంపీపీ లత తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता
जय हे जय हे जय हे बोलो स्वतंत्र भारत की। ప్రజలకు ప్రజాప్రతినిధులకు మండల పరిధిలోని సమస్త కార్యాలయ అధిపతులకు సిబ్బందికి సహచర ఉద్యోగులకు 72వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగ అమలు ఫలితాలను దుర్వినియోగం జరగకుండా సద్వినియోగానికై వాటి యొక్క ఫలితాలను అనుభవించుకొని జీవితాల్లో వృద్ధి సాధించాలని ఇందు మూలంగా మరొక మారు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ముందుగా V3 న్యూస్ ఛానల్ 2021 సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నాయని రామ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలమన్నెమ్మ, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రశాంత్, మదనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజని మాకు గత 3 రోజుల నుంచి కూడా ఫోన్లు చేసి పిలిచిన సందర్భంగా వేదిక పైన ఉన్నటువంటి మేమందరము అన్ని గ్రామాల నుంచి కొన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాము బర్త్డే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మన దేవరకద్ర నియోజకవర్గ బాధ్యులైనటువంటి సోదరులు జి మసూదన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పేరు పేరున సోదరులందరికీ, కొన్నూరు గ్రామ నా తోటి మహిళలకు సోదరులకు కూడా నా హృదయపూర్వక ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంబైలోని ఆజాద్ మైదానంలో రైతుల భారీ సభ, రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో తరలివచ్చిన అన్నదాతలు. చిత్తూరు జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు, ఆకట్టుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ధైర్య సాహసాలు. విశాఖలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. శ్రీశైలంలో పులి చర్మాల ప్రత్యేక నిఘా, 3 అరెస్ట్, కొనసాగుతున్న విచారణ. ప్రాణత్యాగాల ఫలితమే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ అయితే. నమస్కారం.